కాకినాడ నగరంలో క్రైస్తవులు మట్ల ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలో గల చర్చిల ఆధ్వర్యంలో కూడా మట్ల ఆదివారం ర్యాలీలు నిర్వహించగా చర్చ్ తరపున ఫాదర్లు, మత పెద్దలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మట్ల ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొబ్బరి లేత మట్టలను సిలువ ఆకారంలో చేతపట్టుకుని ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ శామ్యూయల్ రాజు మాట్లాడుతూ మట్ల ఆదివారాన్ని విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఉషామెర్సీ శామ్యూయల్, ఎంజే ప్రభుకుమార్, డేవిడ్ శామ్యూయల్ తదితరులు పాల్గొన్నారు. ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సర్వ మానవాళి నిమిత్తమై ఆయన మానవుని పాపమును విమోచించడానికి ఈ లోకంలో ఆయన రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధపడుతూ యెరూషలేం జయప్రవేశం చేశారు. కనుక యెరూషలేం జయప్రవేశం చేసిన తర్వాత అలనాడు ఉన్నటువంటి యూదా నాయకులు అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకుని ఆయనను సిలువకు అప్పగించినటువంటి ఆ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు మానవాళి కొరకు యేసుక్రీస్తు సిలువపై తన ప్రాణమును బలియాగము అర్పించి ఏ పాపం ఎరిగినటువంటి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మానవ పాప విమోచన కొరకు చిందించినటువంటి ఆ శుభప్రదమైనటువంటి ఆ సత్యాన్ని ఈరోజు అనేక మందికి తెలియపరచడానికి మేము మధ్యకి రావడం జరిగింది. కనుక యేసుక్రీస్తు ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన మానవుని పాపముని విమోచించినటువంటి వాడు. ఆ రక్షణ సువార్తను ఈరోజు కాకినాడ పట్టణంలో ఉండేటువంటి ప్రజలకు అందించడానికి మేము వచ్చాము. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.